కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరం అవుతున్నారు. గణతంత్ర దినోత్సవ వేళ ఆయన ప్రసంగాలు హాట్ గా సాగాయి. కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం ప్రకటించే పౌర పురస్కారాల విషయంలో తెలంగాణను అసలు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 7 పద్మాలు వచ్చాయి. అందులో ఒకటి పద్మ విభూషణ్ అయితే మరొకటి పద్మభూషణ్, 5 పద్మశ్రీలు. ఇక తెలంగాణకు 2 పద్మలు దక్కితే ఏపీకి 5 వచ్చాయి. దీని మీద ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎంతో మంది ప్రతిభావంతుల పేర్లను సిఫార్సు చేస్తూ తమ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిందని చెప్పారు. అయినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. పొరుగున ఉన్న ఏపీకి 5 పద్మాలు ఇచ్చారు, ఓకే, అందులో ఒకటి తగ్గించి 4 అయినా తెలంగాణకు ఇవ్వలేకపోయారా అని ప్రశ్నించారు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే లేఖ రాయనున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక చూస్తే మరో అంశం మీద కూడా ఆయన మోడీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు నియమించే ఉపకులపతులను ఇక మీదట రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా కేంద్రమే నియమించాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రాల అధికారులు కేంద్రం లాగేసుకుంటోందని ఆయన ఫైర్ అయ్యారు. వర్సిటీల విషయంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం ఎలా తీసుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. యూపీసీల ద్వారా కేంద్రం పెత్తనం చేయడానికి చూడటం తగదని అన్నారు. ఈ మేరకు యూజీసీ రూపొందిస్తున్న కొత్త నిబంధనలు రాజ్యాంగం మీద దాడి చేయడం లాంటిదే అని అన్నారు. విశ్వవిద్యాలయాలు చైతన్యానికి కేంద్రాలు అని అక్కడ ఉపకులపతులకు ఎవరిని నియమించాలి అన్నది రాష్ట్రాలు ప్రాంతీయంగా ఆలోచించుకొని తీసుకునే నిర్ణయంగా ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రాలకు ఉన్న అధికారులు తీసుకోవడం సబబేనా అని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అధికార విభజన అన్నది స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. ఒక్కోటిగా రాష్ట్రాలకు ఉన్న అధికారులను కేంద్రం గుంజుకోవాలని చూస్తే ఎలా అని ఆయన నిలదీశారు. ఇలా పరిస్థితి కొనసాగితే రాష్ట్రాలు నామమాత్రం అవుతాయని అన్నారు. దీని మీద సాటి సీఎంలతో కలిసి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి కేంద్రం మీద, మోడీ ప్రభుత్వం మీద గట్టిగానే గరం అవుతున్నారు.